అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతోని వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీన రాశి. ఈ రాశి వాళ్ళు ఎటువంటి దీపం వెలిగిస్తే వీళ్ళకి బాగుంటుంది? అన్ని నక్షత్రాల వాళ్ళకి అనుకూలత ఉందా, లేకపోతే ఎవరైనా వెలిగించకూడదు అని చెప్పేసి ఉందా? ఈ రాశి జలరాశి. ఈ రాశిలో పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. ఉమ్, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళది గురు నక్షత్రము. ఈ ఉమ్, రాశికి అధిపతి గురువే. ఉమ్, నేతితో పెట్టచ్చు, జలదీపం పెట్టచ్చు, దీపాలు పెట్టి సరస్సుల్లో నీటిలో ఉమ్, వదలచ్చు. ఉమ్. ఆ స- నదుల్లో వదులుతూ ఉంటారు దీపాలు. ఓకే ఓకే. పారే నీటిలో దీపాలు వెలుగుతూ వెళ్తూ ఉంటాయి. ఉమ్, అటువంటివన్నీ వీళ్ళు చేయొచ్చు, బాగుంటుంది. ఉమ్, నేతితో పెట్టచ్చు, కొబ్బరి నూనెతో, అన్ని రకాల నూనెతో ఈ పూర్వభద్ర నక్షత్రం వల్ల పెట్టచ్చు. ఉమ్, అదేవిధంగా గురువారం రోజు పెట్టచ్చు, గురు ఆలయాల్లో పెట్టచ్చు, ఉమ్, నదీ తీరాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో పెట్టచ్చు, ఉమ్, మరి తటాకాల్లో, చెరువుల్లో కూడా పెడతారు. ఉమ్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జలదీపాలు, ఇవి కూడా జలదీపాలు ఎక్కువ వస్తాయి. నీటిపైన పెట్టడం దీపాలు అనమాట. ఓకే. పెద్ద పెద్ద పళ్ళల్లో పెట్టి కూడా అవి రౌండ్గా తిరుగుతూ చక్రాలకు వెళ్తూ ఉంటాయి. ఉమ్, ఓకే. గంగాహారతి అని కూడా గంగాహారతి ఇవ్వచ్చు వీళ్ళు. ఉమ్, చక్కగా చాలా మంచిది. మామూలుగా ఒక చెరువు పొంగిందంటే అక్కడ గంగాహారతి ఇచ్చి ఒక వస్త్రాన్ని తీసి, పట్టు వస్త్రాన్ని తీసి, పువ్వులతో పాటు పండ్లు అన్నీ కూడా గంగాహారతికి సమర్పిస్తారు. ఆహా, జలమంతా కూడా అద్భుతంగా పసుపు కుంకాలతో వేసి ఆ రైతులు ఆనందపడతారు. ఉమ్, హారతులు ఇస్తారు. కొంతమంది బలులు ఇస్తారు. ఆహా, కొన్ని జంతువులు తీసుకుని బలి ఇచ్చి ఉమ్, అట్లా చేస్తారు. ఉమ్, అట్లా వీళ్ళు జలదీపాలు, దీపాలతో జలారాధన అద్భుతంగా చేసుకోవచ్చు. ఉమ్, అదేవిధంగా వీళ్ళు గురువారం రోజు ముఖ్యంగా చేసుకోవచ్చు, రాశి గురువుది కాబట్టి. ఉమ్, తర్వాత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉమ్. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు గోశాలలో పెట్టేదానికి ఒక అనుమతి ఉంది. ఉత్తరాభాద్ర అంటే కామధేను. ఓకే ఓకే. గోశాలలో చేసుకోవచ్చు, పంచగవ్య దీపాలతో పెట్టుకోవచ్చు. ఉమ్, ఉత్తరాభాద్ర నక్షత్రానికి కృతిక నక్షత్రం వ్యతిరేక నక్షత్రం కాబట్టి ఉమ్, ఇక్కడ గోమాతే వచ్చింది కాబట్టి అక్కడ పెట్టుకోవడం మంచిది. ఉమ్, గోశాలలో పెట్టుకోవచ్చు. ఆలయాల్లో కూడా ఒక్కొక్క కొన్ని కొన్ని ఆలయాల్లో గోమాత ఉంటుంది, ఉమ్. ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, అవునవును. ఆవుకి ఏదైనా తినిపిస్తూ ఉంటారు, అక్కడ పెట్టచ్చు. ఉమ్, చాలా మంచిది. గోవు కూడా హారతి ఇచ్చేసి రావచ్చు, ఉమ్, హారతి ఇచ్చి నమస్కారం చేసుకురావచ్చు. తర్వాత నక్షత్రం చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఉమ్, రేవతి నక్షత్రం చివరి నక్షత్రం దైవ నమస్కార నక్షత్రం, మోక్ష నక్షత్రం. ఉమ్, ఈ రేవతి నక్షత్రానికి ఆ, క్షేమతార అవుతుంది కృతిక నక్షత్రం ఉమ్, కాబట్టి. రేవతి నక్షత్రం అంటే సముద్రము, ఉమ్, రేవతి నక్షత్రం అంటే బీచ్, ఇవంతా వస్తాయన్నమాట. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ఎక్కువ దర్శనంకు వెళుతూ ఉమ్, దీపాలు పెట్టచ్చు. ఉమ్, అదేవిధంగా బుధవారం, గురువారం 2 రోజులు పెట్టచ్చు. ఉమ్, అదేవిధంగా వీళ్ళకు ఆదివారం కూడా పెట్టచ్చు. ఉమ్, మంచిది. ఎందుకు కృతిక నక్షత్రం అంటే సూర్యుడు ఆదివారమే కాబట్టి. ఉమ్, ఈ మీనరాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శుద్ధ జలంతో శుభ్రం చేసిన ప్రదేశంలోనే పెట్టాలి, జలరాశి కాబట్టి. ఉమ్, పవిత్రమైన పన్నీరు కూడా తెచ్చుకొని అదే పనికి చల్లేసి, ఉమ్, అంటే రోజా పుష్పాలతో చేస్తారు కదా పన్నీరు, ఉమ్, 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 చల్లేసి పెట్టడం చాలా మంచిది. ఉమ్, చాలా మంచి ఫలితం వస్తుంది. ఉమ్. బుధవారం, గురువారం, శనివారం, సోమవారం అన్ని వారాలు కూడా వీళ్ళు రేవతి నక్షత్రంలో పెట్టారు. దైవ నమస్కార నక్షత్రం కాబట్టి ఉమ్, వీళ్ళకి అన్ని వారాలు కలిసి వస్తాయి. ఉమ్. అంటే ఆ పన్నీరు వాటర్తో ఇలాగ తూడ్చేసి దానిపైన ఆకు, దానిపైన ప్రమిద పెట్టి చేసుకోవచ్చు గురుగారు? ఏదన్నా తమలపాకు కానీ, రావి పత్రం కానీ, తులసి పత్రం కానీ ఉమ్, ఏదో ఒక పత్రంతో చల్లాలి. మన పత్రం చేతితో చల్లకూడదు, ఆ, మన పత్రంతో ఆర మిక్స్ అవ్వకూడదు. ఓకే ఓకే. ఆ, మామూలుగా ఏదైనా ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే మనకు పురోహితులు ఉమ్, ఆ కార్యానికి కావాల్సినటువంటి వస్తువులను చుట్టూ పెడతారు. ఉమ్. ఆయన మామిడి ఆకులు ఎత్తుకుని అన్నిటిపైన చల్లుతాడు ఇట్లా. అవునవునవును. చేతి ఎందుకు చల్లకూడదు? ఓకే ఓకే. ఉమ్, అప్పుడు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన నెగిటివ్ అంతా అటుకి వెళ్ళిపోతుంది. ఓకే. అందుకు వీళ్ళు జలరాశి కాబట్టి ఉమ్. ఏదైనా జల సంప్రోక్షణ చేసి దీపాలు పెట్టడం మంచిది. గురుగారు, చిన్న సందేహం. ప్రమిద పెట్టేటప్పుడు కింద వేడి తగలదని ఇంకొక ప్రమిద పెట్టడమో లేదా తమలపాకు పెట్టడమో చేస్తారు, అలా చేయొచ్చా గురుగారు? ప్రమిద పెట్టేటప్పుడు కింద ఇంకొక ప్రమిద కూడా అలా పెడతారు, వేడి భూమికి తగలకూడదు అని చెప్పి. కొంతమంది ఆకులాగా ఏదైనా తమలపాకు అలా పెట్టి దానిపైన ప్రమిద పెడతా ఉంటారు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ప్రమిదను ఒంటి ప్రమిద పెట్టకూడదు, జంటగా పెట్టాలనే దాంట్లో భాగంగా ఒకదానిపైన ఒకటి పెడతారు. అలా ఖచ్చితంగా పెట్టాలా? పెడితే మంచిది. ఓకే ఓకే.
అంటే కొంతమంది ఒక్కొక్క ప్రమిదలో పెడతా ఉంటారు. వాళ్ళు పెట్టినప్పుడు పక్కన పక్కన 2 పెడతారు ఓకే. ఓకే. జంటగా. ఆహా! కొంతమంది ఒకదానిపైన ఒకటి పెట్టి దాంట్లో పెడతారు. ఆహా! అదే ఒంటి దీపం కాదు అది. ఒక దీపం అంటారు కానీ అది 2 దీపాలు అవుతుంది. జంటగానే ఉంటుంది అది. ఓకే. ఓకే. ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. హుహు. కాబట్టి కొంతమంది 8 పెడతారు. హుహు. అమ్మవారి గుడిలో రావు కాలంలో 4 నిమ్మకాయలు కట్ చేసి 8 దీపాలు వస్తాయి. హుహు. అంటే ఒకే ప్రమిద ఒంటిగా పెట్టడం కన్నా దాన్ని జంటగా పెట్టడం వల్ల మంచిది. హుహు. మన ఓకే. ఫలితం 1కి 2 ఇంతలు రావాలి హుహు. అనేటువంటి విధానాలు ఇంకా కూడా ఎన్నో అందులో అంతరార్థాలు ఉంటాయి. ఓకే. అలా ఓకే. చేసుకోవడం మంచిది. జలరాశులు 3 కూడా గురుగారు మీరు చెప్పిన పన్నీర్ నీరుది ఏదైతే ఉందో అది ఎప్పుడు గుడికెళ్ళినా క్యారీ చేసుకొని ఆ విధంగా శుద్ధి చేసి పెట్టుకుంటారు. ఎవరైనా చేయొచ్చు, తప్పులేదు. ముఖ్యంగా జలరాశి వాళ్ళు, జలరాశుల్లో ఉన్న నక్షత్రాలకు అనుమతి ఉన్న వాళ్ళు చేయాలి. ఓకే. ఓకే. వీళ్ళు పెట్టకూడని దీపం ఏంటి గురుగారు? ఎవరు? మీనరాశి వారు. మీనరాశి వాళ్ళు పెట్టకూడని దీపం ఏముంది? మధ్యలో వచ్చి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు గోశాలలో పెట్టుకోవచ్చు. మిగిలిన చోట వాళ్ళకి అనుమతి లేదు. దీప సేవ చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అనుమతి ఉంది. వీళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే. ఏదైనా దీపం పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే. చివరి సందేహం గురుగారు. అనుకూలత లేని వాళ్ళు దీపసేవ చేసుకోవాలి అన్నారు కదా! అనుకూలత ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా దీపసేవ చేసుకోవచ్చా? దీప సేవ చేసుకోవచ్చు. దానికేమి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు నేను ఇంకొక పాయింట్ కూడా ముందుగా చెప్పాను. 18వ నక్షత్రంగా కృత్తిక నక్షత్రం ఉన్నవాళ్ళు అంటే ధననష్ట నక్షత్రంగా వచ్చిన వాళ్ళు దీపాలు పెట్టకూడదని చెప్పాను. ఇప్పుడు మనం జనరల్గా అన్ని చెప్పుకుంటూ వచ్చాం. వైనాసిక నక్షత్రంగా వచ్చిన వాళ్ళు పెట్టకూడదని చెప్పాను. అంటే 22వ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు పెట్టకూడదని చెప్పాను. నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు పెట్టకూడదని చెప్పాను. ఈ 3 విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావించనే లేదు. చెప్పేది ముందు చెప్పాను. కాబట్టి ఈ 18వ నక్షత్రం ఎవరికి వస్తుంది? ఈ కృత్తిక నక్షత్రం అని ఆలోచిస్తే ఇప్పుడు కృత్తిక నక్షత్రం 18వ నక్షత్రంగా ఎవరికి వస్తుందంటే కృత్తిక నక్షత్రం అష్టమ రాశిలోకి ఎవరికి వస్తుంది? తులారాశి వాళ్ళకు వస్తుంది. తులారాశి వాళ్ళకు అష్టమ రాశిలో 18వ నక్షత్రం ఉంటుంది. అంటే హస్త నక్షత్రం వాళ్ళకు 18వ నక్షత్రం కృత్తిక. మనం హస్త నక్షత్రం వాళ్ళకు మిత్రతార అని చెప్పుకున్నాం. తారాబలం రీత్యా 18వ నక్షత్రం కృత్తిక అవుతుంది కాబట్టి హస్త నక్షత్రం వాళ్ళకు దీపసేవ చేయాలి. దీపాలు పెట్టకూడదు. ఇది ధననష్ట నక్షత్రము. ఓకే. ఓకే. మళ్ళీ ఇందులో సబ్‌గా మనకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి. ఇంత క్లియర్‌గా తెలియాలి అంటే మన జాతక 18వ రీత్యా నక్షత్రం ఒక చూపించుకోవాలి. నక్షత్రానికి 18వ నక్షత్రం అవుతుంది. అది హస్త నక్షత్రం. ఓకే. ఓకే. ఇప్పుడు 22వ నక్షత్రం లెక్కేద్దాం. అంటే ఇప్పుడు 27వ నక్షత్రము కృత్తిక అనుకుంటే 26 రోహిణి, 25 మృగశిర, 24 ఆరుద్ర, 23 పునర్వసు, ఆశ్లేషకు అవుతుంది. ఆశ్లేష నక్షత్రానికి 22వ నక్షత్రం కృత్తిక అవుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు దీపాలు పెట్టేదానికి లేదు. ఇది వైనాసికము. హస్త నక్షత్రం వాళ్ళకి ధననష్ట నక్షత్రము. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో ఈ 2 ఇంపార్టెంట్. ఇప్పుడు నిర్జీవ నక్షత్రం అని చెప్పాను. నిర్జీవ నక్షత్రం అంటే అది మనం చెప్పలేము. ఎందుకు అంటే జాతకం చూస్తేనే చెప్పొచ్చు. ఎవరికి ఏ నక్షత్రం వస్తుందో తెలియదు. నిర్జీవ నక్షత్రం ఎలా గుర్తిస్తామంటే 27 నక్షత్రాలు ఉంటాయి. 20 నక్షత్రాల పైన సూర్యకాంతి ఏ నక్షత్రం పైన పడదో అదే నిర్జీవ నక్షత్రం. అది జాతకంలో తెలుస్తుంది. అప్పుడు నేను ఇప్పుడు మిత్రతార పరమమిత్రతార అని చెప్పాను కదా, అదే నిర్జీవ నక్షత్రం అయితే చెప్పలేము. అప్పుడు దీపాలు పెట్టకూడదు. అది నిర్జీవం అంటే సూర్యకాంతి పడలేదు కూడా ప్రాణం ఉండదు. ఇది జాతకంలో తెలుస్తుంది ఒక నిర్జీవ నక్షత్రం మాత్రం. ఇప్పుడు 18వ నక్షత్రము, 22వ నక్షత్రము, మనం నైదనతార, విపత్తార, ప్రత్యక్తార చెప్పేస్తాం. ఈ కరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో 1-2 సార్లు విని క్లియర్గా వాళ్ళు రాసుకోవచ్చు. మనకు అనుకూలం ఉందా లేదా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరికి అనుకూలం ఉంది, ఎవరెవరికి అనుకూలత లేదు, ఎవరు దీప సేవ చేయాలి, ఎవరు దీప ఆరాధన చేయాలి, ఎవరు ఏ నూనెతో పెట్టాలి, ఎవరు ఏ ప్రదేశాల్లో పెట్టాలి. నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, బావుల కాడ, నేను గోశాలల్లో, ఆలయాల్లో, వారాలు, ఆ దేవతలు అన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా నోట్ చేసుకొని చేసుకోవచ్చు ఆరాధన. ఖచ్చితంగా గురుగారు. నేను ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు సింపుల్‌గా ఈ దీపం, ఈ నూనె ఇది మాత్రమే చెప్తారు అని అనుకున్నా. కాకపోతే ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉన్నదని చెప్పి నక్షత్రాల పరంగా అనుకూలత, ప్రతికూలత అసలు ఇంత ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఇదని అసలు ఊహించలేదు. చాలా చక్కగా ఉన్న కొద్దిపాటి సమయంలోనే మాకు వివరంగా తెలియజేయడానికి చాలా ప్రయత్నించారు. మీ సమయాన్ని కేటాయించి మాకు ఇన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.